హలో అందరికీ నమస్తే. నేను మీ లాస్య. వెల్కమ్ బ్యాక్ టు శ్రీకాంత్ అండ్ లాస్య వ్లాగ్స్. సో టుడే మన ఛానల్లో రెసిపీ వచ్చేసి సగ్గుబియ్యంతో చెక్కలు. సో మా సైడ్ అయితే తెలంగాణలో కట్టెగారెలని కూడా పిలుస్తారు వీటిని. సో ఒక్కొక్క ప్రదేశంలో ఒక్కొక్క పేరు పెట్టి పిలుస్తారు. సో ఇవి వచ్చేసి సగ్గుబియ్యం చెక్కలు అనమాట. ఇవి ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం రండి. ముందుగా అయితే ఒక బౌల్ తీసుకొని అందులోకి 100 గ్రామ్స్, ఈ క్వాంటిటీ వచ్చేసి 100 గ్రామ్స్ అనమాట సగ్గుబియ్యం. ఒక 4 అవర్స్ బిఫోర్గానే నానబెట్టుకోవాలి, లేదంటే మనకి తొందరగా నానవన్నమాట. ఈ విధంగా తీసుకున్నాక ఒక వాటర్ వేసేసి ఒక 3-4 టైమ్స్ మంచిగా వాష్ చేసుకోవాలి. అందులో ఉన్న డస్ట్ పార్టికల్స్ అన్నీ రిమూవ్ అయిపోతాయి. సో ఈ విధంగా మంచిగా వాష్ చేసుకొని 3 టైమ్స్ మరొకసారి వాటర్ వేసేసి 4 అవర్స్ లేదా 5 అవర్స్ నానే విధంగా ఉంచేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా నిండా వాటర్ వేసేసి లిడ్ క్లోజ్ చేసేసి పక్కన పెట్టేసుకుంటే సరిపోతుంది. ఒక 5 అవర్స్ అలా నానితే మనకి పర్ఫెక్ట్గా వస్తాయి సగ్గుబియ్యం. ఇక్కడ వచ్చేసి పక్కా కొలతలతో పిండి ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం రండి. సో ఇక్కడ వచ్చేసి నేను తీసుకున్న బౌల్ వచ్చేసి 150 గ్రామ్స్ అనమాట. సో అదే బౌల్తో నేను 4 బౌళ్ళు ప్లెయిన్ బియ్యం పిండి తీసుకున్నాను. సో మీకు ఇష్టం ఉన్న వాళ్ళు కూడా ఎక్కువ క్వాంటిటీలో చేసుకోవచ్చు. కొత్తగా చేసేవారికి కూడా చాలా అంటే చాలా ఈజీగా వస్తాయి ఈ చెక్కలు. చాలా టేస్టీగా ఉంటాయి కరకరలాడుతూ. నేను చూపించే విధానంగా చేసుకుంటే సో ఈ విధంగా 4 కప్పులు రైస్ ఫ్లోర్ తీసుకున్నాక 1 టేబుల్ స్పూన్ జీలకర్ర తీసుకోవాలి. జీలకర్ర వేసాక టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకోవాలి. ఈ విధంగా సాల్ట్ వేసాక 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి. ఫ్రెష్గా అప్పటికప్పుడు దంచుకున్న జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసుకోవచ్చు, చాలా టేస్టీగా వస్తాయి. నెక్స్ట్ వచ్చేసి టేస్ట్కి తగ్గట్టు అలాగే కారానికి తగినట్టుగా ఇంకా రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోవచ్చు. ఇష్టం ఉన్న వాళ్ళు జీలకర్ర పచ్చిమిర్చి కూడా పేస్ట్ చేసి వేసుకోవచ్చు. సో నెక్స్ట్ మనం కొంచెం 5 లేదా 6 కరివేపాకు రెబ్బలు ఇలా తుంచేసి వేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి మనం ముందుగా నానబెట్టుకున్న సగ్గుబియ్యం ఈ విధంగా పిండిలో వేసేసి నెక్స్ట్ మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి ఇక్కడ మనకి చెక్కలు అనేది కరకరలాడుతూ గుల్లగా రావాలి అంటే ఇక్కడ నేను వచ్చేసి ఆయిల్ తీసుకున్నాను వేడి చేసి. నెక్స్ట్ అలాగే వాటర్ కూడా హీట్ చేసి వేసేసాను అనమాట. ఇష్టం ఉన్న వాళ్ళు బటర్ కూడా తీసుకోవచ్చు దీని ప్లేస్లో, లేదంటే గీ కూడా వేసుకోవచ్చు, చాలా టేస్టీగా వస్తాయి. ఈ విధంగా హీట్ వాటర్ వేసాక చెయ్యి పెట్టకుండా ఇలా గరిటె సహాయంతో కలిపేసుకుంటే సరిపోతుంది. లేదంటే కలపలేను అనే విధంగా ఉంటే ఒక 5 మినిట్స్ పక్కకు పెట్టేసుకున్న ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఒక 5-10 మినిట్స్ పక్కకు పెట్టేసి నార్మల్ వాటర్ వేసుకుంటూ ఈ విధంగా నేను చూపించిన విధంగా పిండి అనేది మొత్తం కలిపేసుకుంటే సరిపోతుంది. మనకి పిండి అనేది పర్ఫెక్ట్ ఈ విధంగా కలిపాక ఇక్కడ నేను చూపిస్తా చూడండి. టెక్స్చర్ అనేది మన పిండిది ఈ విధంగా ఉంటే సరిపోతుంది. పిండి యొక్క టెక్స్చర్ అనేది మనకి పర్ఫెక్ట్గా వస్తాయి చెక్కలు విరగకుండా. సో ఈ విధంగా కలిపి పెట్టాక 10 మినిట్స్ లిడ్ క్లోజ్ చేసి పక్కన పెట్టేసుకొని మందపాటి బౌల్ తీసుకొని సరిపడా అంతా ఆయిల్ వేసేసి మనకి ఆయిల్ అనేది మీడియం ఫ్లేమ్లోనే ఉంచేసి హీట్ అవ్వనివ్వాలి. ఇక్కడైతే పర్ఫెక్ట్గా హీట్ అయింది. నెక్స్ట్ మనం ముందుగా పిండి అనేది కలిపి పెట్టుకుని 10 మినిట్స్ రెస్ట్ ఇచ్చాక మరొకసారి ఈవెన్గా కలిపేసుకొని మనకి కావాల్సినంత సైజులో ఉండలు చుట్టుకుంటూ మనకు చెక్కలు అనేది ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఒక 2 మినిట్స్ మంచిగా కలిపేసుకోవాలన్నమాట. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఒక బౌల్లోకి ఆయిల్ తీసుకొని చేతికి పిండి అంటకుండా ఉండలు చేసుకునేటప్పుడు ఈ సైజులో అయినా లేదా ఇంకా ఎంతకన్నా చిన్న సైజులో ఉండలు చేసుకుంటే సరిపోతుంది. మనకి చిన్న సైజులో ఉండలు చేసుకుంటూనే చెక్కలు అనేది మందంగా రాకుండా చాలా పలుచగా వస్తాయన్నమాట. ఈ విధంగా డైరెక్ట్గా ఉండలు తీసుకోలేని వారు ఒక స్పూన్ సహాయంతో ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, మనకి ఉండ అనేది ఈ క్వాంటిటీలో ఉన్నా కూడా చాలా పర్ఫెక్ట్గా వస్తాయి.
సో 2 పద్ధతిలో కూడా మనకి ఉండలనేది ప్రిపేర్ చేసుకోవచ్చు ఈజీగా. ఈ విధంగా కొంచెం కొంచెం తీసుకుంటే సరిపోతుంది. మనకి స్పూన్‌కి పిండి అనేది సరిగ్గా రాకపోతే స్పూన్‌కి లైట్‌గా ఆయిల్ పూసేసి తీసుకున్న మనకి ముద్దకు సరిపడా పిండి వచ్చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి చెక్కలు చేసుకునే మిషన్ లేకపోయినా సరే ఈ విధంగా ఒక మందపాటి కవర్ వేసేసి దానికి ఆయిల్ పూసేసి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఉండలనేది ఈ ఆయిల్ పూసేసిన కవర్ మీద పెట్టేసి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా పెట్టేసుకొని ఒక ఎయిటెడ్ కంటైనర్ బాక్స్ తీసుకొని దానికి ముందుగానే ఒక కవర్ పెట్టేసి ఈ విధంగా నొక్కేసుకుంటే చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వస్తాయి మనకి ఈ చెక్కలు అనేది. కవర్కి అంటుకోకుండానే ఈజీగా వచ్చేస్తాయి. ఫస్ట్ టైం ట్రై చేసిన వాళ్ళకు కూడా పర్ఫెక్ట్గా వస్తాయి అన్నమాట ఈ చెక్కలు అనేది. సో ఈ విధంగా నొక్కేసాక ఒక 2 to 3 మినిట్స్ మనం ఆరనిచ్చామంటే మనకి ఇరగకుండా పర్ఫెక్ట్గా వస్తాయి ఈ విధంగా. ఈ విధంగా ఒక సైడ్ కాలాక మరో సైడ్ తిప్పుకుంటూ మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఈ విధంగా కాల్చుకుంటే మనకి ఈ చెక్కలు అనేది కరకరలాడుతూ క్రిస్పీగా కాలిపోతాయి. హై ఫ్లేమ్లో పెట్టేస్తే మనకి పర్ఫెక్ట్గా కాలవన్నమాట. పచ్చిదనం అలాగే ఉండేసిపోతుంది. సో మనకైతే ఈ చెక్కలు వచ్చేసి చాలా రోజులు నిల్వ ఉంటాయి. అలాగే మనం పచ్చిమిర్చి వేసామనుకో చాలా రోజులైతే నిల్వ ఉండవు. ఈ విధంగా రెడ్ చిల్లీ పౌడర్ వేసుకుంటే చాలా అంటే చాలా డేస్ నిల్వ ఉంటాయి. పిల్లలకి స్నాక్ బాక్స్గా అలాగే ఆఫీస్కి కూడా చాలా బాగా యూజ్ అవుతాయి. ఓకే ఫ్రెండ్స్, డూ ఫాలో ఫర్ మోర్.